మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న శ్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదని బాధ్యతని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆనందించే ప్రతి పథకాన్ని అవహేళన చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. దిగ్విజయంగా అమలవుతున్న శ్రీశక్తి పథకాన్ని చూసి కడుపు మంటతో ఓర్వలేకపోతుందని ఆధార్, పాన్, ఓటర్ కార్డులో లాంటివి జిరాక్సులు, సాఫ్ట్ కాపీలు కూడా అనుమతిస్తున్నామని అన్నారు. ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, శ్రీశక్తి పథకం దిగ్విజయంగా అమలు కావటం వైసీపీ వారికి నచ్చడం లేదన్నారు. మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టామని మీరు చెప్పుకునేవారు. ఈ రోజు ఇంత దిగ్విజయంగా ఏ కార్యక్రమం చూసినా కూడా లక్షలాది మంది లబ్ధిదారులకు ఇచ్చే పథకాలే మేము ఇంప్లిమెంట్ చేశాం. సుమారుగా 65 లక్షల మందికి మేము ఏదైతే పిల్లల చదువు కోసం ఇచ్చిన తల్లిక వందనం కార్యక్రమం ఇచ్చాం. అలాగే మీరు పెన్షన్లు అడపా ఇస్తామంటే 1000 రూపాయలు పెంచి 65 లక్షలు పెన్షన్లు ఇచ్చాం. ఈరోజు బస్సు విషయానికి వస్తే 7.5 కోట్ల రూపాయల రోజు ప్రభుత్వం భరించి ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తూ ఉంది. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీరు వ్యక్తిగతంగా విమర్శించడం పక్కన పెట్టి దీంట్లో ఏదైనా పొరపాట్లు ఉంటే మాకు చెప్తే మేము సరిదిద్దుకుంటామే తప్పక ఇలాంటి అవహేళన చూస్తే ఇది కేవలం కడుపుమంటే తప్పక ఈ రాష్ట్ర ప్రజలు కానీ అలాగే ఇక్కడ చూస్తున్న వాళ్ళు కానీ ఎవరు హర్షించారు. అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలకు మాత్రం వర్తిస్తుందని మా ప్రభుత్వం ముందే చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రంలో ఎవరైతే ఆధార్ కార్డు పొంది ఉంటారో, రేషన్ కార్డు పొంది ఉంటారో వాళ్ళందరూ దీనికి అర్హులు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ లేని వాళ్ళు కూడా జిరాక్స్ కాపీలతో ప్రయాణించే విధంగా మా